నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా మంచి వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ భవానీతో పాటు సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. అలాగే మండల కేంద్రంలో కస్తూరిబా బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, ఈడీడీ, ఏఎన్సీతో పాటు అన్ని రిజిస్టర్లను తనిఖీ చేయడమే కాకుండా ఏ ఆసుపత్రిలో లేని విధంగా నాంపల్లి పిహెచ్సిలో 7 మంది ఇన్పేషెంట్లు ఉండడం చూసి జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి వచ్చిన ఇన్పేషెంట్లతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని, డాక్టర్ అందరినీ పరీక్షిస్తున్నారా అని అడిగారు. డాక్టర్ భవానీ మంచి వైద్య సేవలు అందిస్తున్నారని, అందువల్ల తాము నాగర్ కర్నూలు నుండి హైదరాబాద్ నుండి వచ్చామని 2 పేషెంట్లు కలెక్టర్కు తెలిపారు. కాగా శుక్రవారం జిల్లా కలెక్టర్ పిహెచ్సిని సందర్శించే సమయానికే 73 మంది ఓపీ పేషెంట్లు వైద్య సేవలు పొందడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ భవానీని అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్తో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి రోగులు ఆసుపత్రికి వస్తున్నారని అడిగారు. బాలికల హాస్టల్కు రెగ్యులర్గా వెళ్తున్నారా, అక్కడ సమస్యలు ఏంటని ప్రశ్నించగా విద్యార్థినులు చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారని డాక్టర్ భవానీ జిల్లా కలెక్టర్కు తెలుపగా బాలికలు రక్తహీనతతో బాధపడకుండా వారికి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి పరిధిలో ఇప్పటి వరకు జరిగిన శిశు మరణాల సంఖ్యను అడగగా గత సంవత్సరం డిసెంబర్ వరకు 6 కేసులు నమోదు కాగా అనంతరం ఈ 3 నెలలలో ఎలాంటి శిశు మరణాలు లేవని డాక్టర్ తెలిపారు. శిశు మరణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని, రక్తహీనత లేకుండా మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు ఎండకు వెళ్లకుండా తగు విధంగా తాగునీటితో పాటు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఆటోక్లేవ్, ఫీటల్ డాప్లర్, సర్జికల్ పరికరాలను మంజూరు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగది, డైనింగ్, తరగతి గదులు, భోజనం అన్నింటినీ పరిశీలించారు. వంటగదితో పాటు డైనింగ్ హాల్ పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రత్యేకించి గ్యాస్ స్టవ్ను రోజూ శుభ్రం చేయాలని సూచించారు. 5వ తరగతి, 10వ తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థినులు ప్రత్యేకంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని బాగా చదవాలని, క్రమపద్ధతిలో లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేయడం ద్వారా జవాబులు రాబట్టి వారి విద్యా సామర్థ్యాలను తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట నాంపల్లి తహసీల్దార్ జి దేవాసింగ్, ఎంపీడీఓ శ్రీనివాస శర్మ, ఏపీఓ ఝాన్సీ తదితరులు ఉన్నారు.